ఒకే గుడిలో రాముడు రావణుడు. ఆ పురాతన ఆలయం ఎక్కడుందో తెలుసా? జనవరి 22న అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బాలరాముడు దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకి తరలి వెళ్తున్నారు. అయితే అయోధ్య మాదిరిగానే మరో చారిత్రక మందిరం మన దేశంలో ఉంది. జనవరి 22న రామయ్య స్వామి అయోధ్యలోనే కాదు మరో చారిత్రక దేవాలయంలోనూ కొలువుదీరారు. అదే నోయిడా సమీపంలో బిస్రాఖ్ గ్రామంలో ఉన్న పురాతన శివాలయం. ఈ ఆలయంలో శివుడితో పాటు రావణుడిని కూడా పూజిస్తారు భక్తులు. రావణుడి ఉన్న ఈ ఆలయంలోనే తాజాగా శ్రీరాముడిని కూడా ప్రతిష్ఠించారు ఆ ఊరి ప్రజలు. బిస్రాఖ్ గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో శివుడితో పాటు రావణుడి విగ్రహం కూడా ఉండటం, రావణుడికి భక్తులు పూజలు చేయడం విశేషం. బిస్రాఖ్ గ్రామంలో ఉన్న పురాతన శివాలయం రావణుడి జన్మస్థలంగా పరిగణిస్తారు. అందుకే ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ రావణుడు శివుడిని ప్రతిష్ఠించారు. రావణుడి తండ్రి విశ్వవసు బ్రహ్మ 8 చేతులతో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించారట. ఈ వీడియో మీకు నచ్చింది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.